వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేమైతే మైసూర్కి అయితే టూర్కి వెళ్ళబోతున్నాం. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? వెళ్దాం అనుకునే లోపల వర్షం అయితే స్టార్ట్ అయింది. మాకైతే కాచిగూడలో 7 o'clock ట్రైన్. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. సో మాకు ఇంకా 3 hours టైం ఉంది. బ్యాగ్స్ అన్ని అయితే ప్యాక్ చేసుకున్నాం. బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతుంది. నేనైతే కాచిగూడ అయితే రీచ్ అయిపోయాను. స్టార్ట్ అయిపోయింది. అన్న అమ్మ కాచిగూడ నుంచి ఎక్కినాం. నాన్నైతే మామనార్ నుంచి ఎక్కుతాడు. సో ఆడిపోయినాక నాన్న అయితే పికప్ చేసుకోవాలి. ఇప్పుడైతే మామనార్కి వచ్చేసినాం. నాన్న వాళ్ళు అయితే కలిసేసినాం. ప్రజెంట్ గద్వాల్లో అయితే ఉన్నాం. డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ 10:30కి మైసూర్లో అయితే డ్రాప్ అవుతాం. అంతవరకు గుడ్ నైట్ గైస్, బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కరెంట్గా అయితే మేము కేఎస్ఆర్ బెంగళూరు సిటీలో ఉన్నాం. ఇక మాకు ఇక్కడ నుంచి అరౌండ్ 3 hours జర్నీ మైసూర్కి. ఏదన్నా ఫస్ట్ మైసూర్లో ఉన్న టూర్స్ అన్నీ కవర్ చేసేస్తాం. మేమైతే కంప్లీట్గా రెడీ అయిపోయినాం లగేజ్తోని. ట్రావెలర్స్లో కార్ కూడా మాట్లాడుకున్నాం. కార్ కూడా వచ్చేసింది. సో లెట్స్ గో. మైసూర్లో మేము ఫస్ట్ విజిట్ చేస్తున్న ప్లేస్ చాముండేశ్వరి టెంపుల్. చాముండేశ్వరి అమ్మవారి దర్శనంకి అయితే లైన్లో నిలబడ్డాం. 30 rupees దర్శనం ఉంది, 100 rupees స్పెషల్ దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం ఉంది. కానీ మేమైతే 30 rupees స్పెషల్ దర్శనం అయితే తీసుకున్నాం. ఇంకొక టైం అయితే చాలా పట్టేట్టుంది. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. చాలా రెస్ట్ ఉంది కానీ చాలా పీస్ఫుల్గా అయింది దర్శనం. చాలా మంచిగా అయింది. మెయిన్గా సిల్క్ ఫేమస్, సిల్క్ శారీస్. సో సిల్క్ స్టోర్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో నెక్స్ట్ ప్లేస్. మైసూర్లో నెక్స్ట్ టూర్ వచ్చేసి శాండ్ మ్యూజియం. సో అది కూడా ఒకసారి చూసేద్దాం. వార్ కృష్ణ అండ్ అర్జున ఆన్ ద చారియట్. సో అది మనకు శాండ్ మీద చెక్కిరు. మొత్తం క్రేజీ ఉంది ఇదైతే. సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. మొత్తం శాండ్ మీద చెక్కిరు. సెకండ్ ప్లేస్ శాండ్ మ్యూజియం కూడా అయిపోయింది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి లోపల. అయ్యో మీకు కూడా నచ్చింటుంది. మ్యూజియం తర్వాత చాక్లెట్ మ్యూజియం. లోపల చాక్లెట్ ఎట్లా పుడుతుంది, దాన్ని ఎట్లా తయారు చేస్తారు అనేది స్టోరీ చూపెడతారంట. మైసూర్లో మేము నెక్స్ట్ వచ్చింది స్నో వరల్డ్కి.
చూద్దాం ఇక్కడ ఎలా ఉందో స్నో వరల్డ్. హైదరాబాద్లో కూడా ఉంది, బట్ ఇక్కడ ఏంది డిఫరెన్స్ అనేది చూద్దాం. అయితే వచ్చినాం మొత్తం బ్యాక్. లెట్స్ హ్యావ్ ఫన్ ఇన్ స్నో వరల్డ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. షూజెస్ ఇచ్చారు, కోట్ ఇచ్చారు, గ్లౌస్ ఇచ్చారు. లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడే. అయితే ఫుల్ కూల్ ఉంది అసలు, మొత్తం మంచు మంచు. చాలా చిల్లు ఉంది, అయితే చాలా చల్లగా ఉంది, క్రేజీగా ఉంది అసలు. డీజే సాంగ్స్, అంబియన్స్ కానీ క్రేజీ ఉన్నాయి. అక్కడ జారుబండ ఉంది, వెనకాల డీజే ఉంది, క్రేజీ ఉంది. ఇగ్లూలో ఏముందో చూసేద్దాం. అయితే హైలైట్ ఉంది మైసూర్లో, ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇప్పటికి. నెక్స్ట్ అయితే మైసూర్ ప్యాలెస్ చూస్తాం. మైసూర్లో చాలా ప్లేసెస్ కవర్ చేసినాం, ఇప్పుడు ఫైనల్గా అయితే మైసూర్ ప్యాలెస్ అయితే చూస్తున్నాం. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఫైనల్గా ఎంతోసేపటి నుంచి వెయిట్ చేసి చూడాలనుకుంటున్నది మైసూర్ ప్యాలెస్. సో నేనైతే మైసూర్ ప్యాలెస్ సైడ్ వ్యూ నుంచి అవుతున్నాను. మెయిన్ వ్యూ అయితే ఓన్లీ దసరా టైమ్స్ మాత్రమే ఓపెన్ చేస్తారంట, సో సైడ్ నుంచే ఎంట్రీ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ పర్ హెడ్. సో ఇది సైడ్ వ్యూ, అదేమో మెయిన్ ఎంట్రన్స్. మైసూర్ ప్యాలెస్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. కర్ణాటక స్టేట్ మైసూర్లో లొకేట్ అయి ఉంది ఈ మైసూర్ ప్యాలెస్. అంబావిలాస్గా పిలువబడిన ఈ ప్యాలెస్ రాను కాలంలో మైసూర్ ప్యాలెస్గా పిలువబడింది. ఈ ప్యాలెస్ వడియార్ అనే రాజవంశస్థులకి చెందినది. మీరు చూస్తున్న ఫొటోస్ కూడా వాళ్ళ కుటుంబీకులవి. (1897) కన్నా మొదలు ఈ ప్యాలెస్ ముందలి భాగము చెక్కతో నిర్మించబడింది. అందుకే ఈ ప్యాలెస్ను అప్పట్లో వుడెన్ ప్యాలెస్గా పిలిచేవారు. రాఘవులు నాయుడు అనే మన తెలుగు అతను ఈ కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అయితే వర్క్ చేశారు. (1897) వుడెన్ ప్యాలెస్ డిస్ట్రాయ్ కావడం వల్ల కృష్ణమరాజ వడియార్ గారు 1897 నుంచి 1912 మధ్యలో మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ అయితే జరిపించడం జరిగింది. ప్యాలెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి అరౌండ్గా 42 lakhs వరకు ఖర్చు అయిందని చెప్తారు. అప్పట్లో ఇంత మంచి ఆర్కిటెక్చర్తో కలిగిన ఈ ప్యాలెస్ గ్రేట్ అని చెప్పాలి. ఈ ప్యాలెస్ చుట్టూ టోటల్గా 4 గేట్స్ అయితే ఉన్నాయి. ఇదే మెయిన్ గేట్. ఈ గేట్ ఈస్ట్ సైడ్ ఫేస్ చేసి ఉంటుంది. ఇదే గేట్ నుంచి ప్రతి దసరాకి రాజుగారి వంశస్థులు అయితే వస్తారు.
ఇప్పుడు మీరు చూస్తున్నదే రాజ్ దర్బార్. శ్రీ 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 శ్రీకాంత దత్త నరసింహ మహారాజ వడియార్ మహారాజా ఆఫ్ మైసూర్. 1953 నుంచి 2013 వరకు ఈయననే మైసూర్కి మహారాజు. 72 ఎకర్స్లో ఈ మైసూర్ ప్యాలెస్ అయితే సరౌండింగ్ అయి ఉంది. అందులో 4 ఎకర్స్ ఓన్లీ ప్యాలెస్ మాత్రమే ఆక్యుపై చేసింది. మైసూర్ ప్యాలెస్లో అయితే ఉన్నాను. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మైసూర్ ప్యాలెస్, బ్యాక్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్. అంటే ఈ ద్వారం నుంచి ఎవ్రీ దసరా రాజుగారి వంశస్థులు వాళ్ళు ప్రతి దసరా నవరాత్రి అప్పుడు ఇదే రూట్లో వస్తారు. ఈ ప్యాలెస్కి టోటల్గా 97,200 బల్బ్స్ అయితే ఉన్నాయి. కేవలం జనరల్ హాలిడేస్ ఇంకా దసరా టైమ్స్లో మాత్రమే లైట్ షో ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ టూర్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో బృందావన్ గార్డెన్ చూస్తే ఈ రోజుతోని మైసూర్లోని చూడవలసినవి, మేము చూడవలసినవి క్లోజ్ అయిపోతాయి. టైం నైట్ 7 అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో బృందావన్ గార్డెన్ చూస్తున్నాం. వాటర్ ఫాల్ షో ఉంటుందంట, లైట్ షో. సో అదొక్కటి చూసుకుంటే మైసూర్ ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. రీసెంట్గా కావేరీ రివర్ దగ్గర అయితే ఉన్నాం. ఈ రివర్లోనే వాటర్ ఫాల్ లైట్ షో అయితే ఉంటుంది. అదొక్కటి కంప్లీట్ చేసుకుంటే మైసూర్ టూర్ అయితే కంప్లీట్. కరెంట్ మేమైతే బృందావన్ గార్డెన్ చూస్తాం. వ్యూస్ అయితే మైసూర్లో అయితే ఉన్నాం. రేపటి ప్లాన్ ఏంటంటే కుక్కి, ధర్మస్థలం. సో ఈరోజు నైట్ అయితే ట్రైన్ ఎక్కేస్తున్నాం. ట్రైన్ కూడా వచ్చేసింది. ఐ హోప్ యూ లైక్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు బాయ్. ఓకే బాయ్. ఓకే.